రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు. కొత్త కార్డుల మంజూరుతో తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.5 కోట్లకు చేరగా 3.42 కోట్ల మందికి ప్రజలకు ఆహార భద్రత లభిస్తోంది. రాష్ట్రంలోని రేషన్ కార్డులదారులకు ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సురక్షితమైన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. పౌర సరఫరాల, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి పూర్తి స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను భద్రంగా ఉంచడంతో పాటుగా సురక్షితంగా రవాణా చేసి పంపిణీ కేంద్రాలకు సకాలంలో చేరేలా చూడాలని స్పష్టం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ అధికారికంగా ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, వివరాల ధృవీకరణ, కార్డుల పంపిణీ ప్రక్రియ క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించి రోజువారీ పంపిణీ వివరాలను పౌర సరఫరాల కమిషనర్కు నివేదించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో మొత్తం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ సంజయ్ జాజు సర్క్యులర్ జారీ చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.